మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలోని తిప్పాపురం గోశాలలో కోడెల మృత్యుఘోష కొనసాగుతూనే ఉంది. ఇవాళ మరో 5 కోడెలు మృతి చెందాయి. మృతి చెందిన కోడెలను గోశాల సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా మూలవాగులో ఖననం చేశారు. రోజు 10ల సంఖ్యలో కోడెలు చనిపోతున్న దేవాదాయ శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వివరిస్తున్నారు. నిన్న 8 కోడెలు చనిపోవడంతో రాజ్ న్యూస్ లో వరుస కథనాలతో జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే పశు వైద్యాధికారులు గోశాలకు వెళ్లి పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అయితే అధికారులు సైతం తూతు మంత్రంగా పరిశీలించి ముక్కుబడిగా నివేదిక సమర్పించినట్లుగా తెలుస్తుంది. రాష్ట్ర దేవాలయ అధికారులు కేవలం ఆర్థిక సేవ టికెట్లు హుండీ డబ్బులపైనే దృష్టి సారించడంతో కోడెల ఆలనా పాలన చూసేవారే కరువయ్యారు. గోశాలలో ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతున్నా కూడా ఆలయ ఈవో మాత్రం లీవ్పై వెళ్లడంతో పలు విమర్శలు వస్తున్నాయి. గడిచిన వారం రోజుల్లో 50కి పైగా కోడెలు మృతి చెందాయి. గోశాల నిర్వహణ సరిగ్గా లేక కోడెలు చనిపోతున్నాయని పశు వైద్యులు చెబుతున్నారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలోని తిప్పాపురం గోశాలలో కోడెల మృత్యుఘోష సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిషోర్ ఫోన్లైన్ అందిస్తారు. కిషోర్, ఇవాళ మరో 5 కోడెలు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మృతి చెందిన కోడెలను గోశాల సిబ్బంది గుర్తు చప్పుడు కాకుండా ములుగు వాళ్ళు ఖననం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ మృత్యుఘోష సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి కిషోర్? వెమ్లవాడ గోశాలలో కోడెల మృత్యు పరంపర కొనసాగుతుందనే చెప్పవచ్చు. అయితే నిన్నటికి నిన్న 8 గోశాలలో 8 కోడెలు కూడా మృతి చెందాయి. ఈ రోజు తెల్లవారుజామున మరో 5 కోడెలు కూడా మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. అయితే సరైన వసతులు కల్పించకపోవడం, అలాగే అటు బురదమయం అవడం, చాలా ఎక్కువ మొత్తంలో కోడలు ఉన్నప్పటికీ కూడా స్థలం సరిగా లేకపోవడం, అలాగే నిర్వహణ బాధ్యత సరిగా లేకపోవడం వంటి అంశాలతో కోడెలు మృత్యువాత పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే నిన్న చనిపోయిన 8 కోడెలకు సంబంధించి రాజనీతి ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించింది. ఈ డ్రైవ్ సంబంధించి అటు కలెక్టర్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన కలెక్టర్ కూడా స్పందించి 5 పశువుల వైద్య బృందాన్ని కూడా అటు కోడెల పరిశీలించేందుకు పంపించారు. ఈ నేపథ్యంలో ఒక రిపోర్ట్ ను కూడా అటు కలెక్టర్ కు పశు వైద్య బృందం అందించింది. అయితే ఈ నేపథ్యంలో సరిగా నిర్వహణ లేదు, అలాగే మ్యాన్ పవర్ లేదు, ఎక్కువ మొత్తంలో కోడలు ఉన్నాయి, బురదం అవడం వల్లే అటు కోడలు చనిపోతున్నట్టు ఒక రిపోర్ట్ కూడా అందించారు. అయితే గత 4 రోజుల పరిధిలో చూసుకున్నట్లయితే 50కి పైగా కోడెలు మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా 100 కోట్ల ఆదాయం రాజకీయానికి సంబంధించి వెమ్లవాడ ఆలయానికి సంబంధించి ఇది కోడెల నిర్వహణకు సంబంధించి మాత్రం పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. సరైన నిర్వహణ లేకపోవడం, అలాగే సరైన దానికి వసతులు కల్పించకపోవడం వల్లే కోడెలు మరణించినట్టు కూడా తెలుస్తుంది. దీనిపై స్థానికులతో పాటు హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా వెమ్లవాడ ఆలయానికి సంబంధించిన ఈవో లీవ్ పెట్టి వెళ్లడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, అంతేకాకుండా కోడెలకు సరైన వసతులు కల్పించాలనే డిమాండ్ మాత్రం వెలువెత్తుతున్నాయి. ఇప్పటికైనా కోడెలకు వసతులు కల్పించి రాజన్నకు సమర్పించిన మొక్కులకు సంబంధించిన కోడెలను ఖచ్చితంగా కాపాడాలని మాత్రం స్థానికులు కోరుతున్నారు. చక్రి, అయితే నిన్న కిషోర్ 8 కోడెలు చనిపోవడంతో రాజ్ న్యూస్ లో వరుస కథనాలతో జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే పశు వైద్యాధికారులు గోశాలకు వెళ్లి పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పశు అధికారులు ఎలాంటి నివేదికను ఇచ్చారు, వారి పరిశీలన ఏ విధంగా కొనసాగింది కిషోర్? రాజు వరుస కథనాల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల కలెక్టర్ స్పందించారు. 5 పశు వైద్య బృందాన్ని కూడా గోశాలకు తరలించారు. అయితే ఆ వైద్యులు కూడా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. క్షుణ్ణంగా పరిశీలించిన నేపథ్యంలో పూర్తిగా బృందమయమైంది. అంతేకాకుండా ఎక్కువ మొత్తంలో తక్కువ స్థలం ఉండడం, అదే ఎక్కువ మొత్తంలో కోడలు ఉన్నట్లు కూడా గుర్తించారు. రైట్, థ్యాంక్ యూ కిషోర్.